హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. తను 8 గంటలకు వచ్చాడు. 9 గంటల వరకు వాళ్ళిద్దరి మాటలే సాగాయి. అలా ఒక గంట సేపు వర్క్ చేస్తూనే ఉన్నాడు విక్రమార్క. అప్పుడు టైం 10 గంటలు అయ్యింది. అప్పటి వరకు తెలియని ఆకలి అప్పుడు గుర్తుకు వచ్చింది. ఇక తన హిరణ్యని కదిలించాలి తప్పదు అని అనుకొని తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి రూమ్ లోపలికి వచ్చి హలో మేడం అని పిలిచాడు విక్రమార్క. హిరణ్య పలకలేదు. వెళ్ళేటప్పుడు ఎలా అయితే తల పట్టుకొని తలదించుకొని కూర్చుందో అలానే ఇప్పుడు కూడా ఉండటంతో హలో మేడం, మిమ్మల్నే పిలుస్తున్నాను అని ఆమె ముందు చిటిక వేసి మరీ పిలిచాడు విక్రమార్క. కన్నీళ్లతో తలపైకెత్తి చూసిన హిరణ్యని చూసి ఏంటి నువ్వు ఏడుస్తున్నావు అని దగ్గరకు వచ్చి ఆమె ఫేస్ని దగ్గరకు తీసుకున్నట్లుగానే 2 చేతులలో ఆమె ఫేస్కి దగ్గరగా పెట్టి ఆమె ఫేస్ దగ్గరగా పెట్టిన తన చేతులను మరుక్షణమే వెనక్కి తీసుకొని ఆమె ఫీలింగ్స్తో తనకు సంబంధమే లేదు అన్నట్లుగా వెళ్ళి డిన్నర్ ప్లేట్ తీసుకొని రాపో అని అన్నాడు. అసలు నువ్వు మనిషివేనా అని కోపంగా పైకి లేచి అడిగింది హిరణ్య. ఇప్పుడు అటువంటి డౌట్లన్నీ తర్వాతైనా తీర్చుకోవచ్చు, లేదంటే ఇలాంటి ఆరాలన్నీ తర్వాతైనా తీయొచ్చు, కానీ వెళ్ళి నాకు ఫుడ్ తీసుకొని రాపో, నాకు బాగా ఆకలి అవుతుంది. నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటావు అని నేను ఇప్పటి వరకు నిన్ను కదిలియలేదు, కానీ ఇలా వేరే ఎవడో కోసం నువ్వు ఏడుస్తుంటే ఆ తర్వాత నా రియాక్షన్ మారిపోతుంది. కాబట్టి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఆ కన్నీళ్లు తుడుచుకొని నాకు డిన్నర్ తీసుకొని రా అని చెప్పి బీన్ బ్యాగ్ తీసుకొని దాని మీద కూర్చున్నాడు విక్రమార్క. 2 నిమిషాలు ఆమె అతని వైపు సీరియస్గా చూసి ఛీ అని అంటూ కిచెన్లోనికి వెళ్ళి అతడి కోసం ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వచ్చి అతనికి ఇచ్చింది. అదేంటి, నాకు మాత్రమే ఒక్క ప్లేట్ తీసుకొని వచ్చా, మరి నీకు వద్దా ప్లేట్, నువ్వు తినవా ఫుడ్ అని అడిగాడు విక్రమార్క. లేదు, నాకు తినాలి అనిపించటం లేదు. ఆల్రెడీ నువ్వు నాకు కడుపు నిండా పెట్టావు కదా, అది సరిపోతుందిలే, ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ నాకేమీ అవసరం లేదు అని వెటకారంగా అన్నది. అది కూడా అతడు తనకి అనుకూలంగా మార్చుకొని అవును కదా, నాకు ఈ ఐడియా రానే లేదు ఎందుకనబ్బా అని అంటూ ఆమెను తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఆమె తీసుకొని వచ్చిన ప్లేట్లోని సగం అన్నం ఆమెకు పక్కన పెట్టి మిగిలిన అన్నం తను తింటూ ఉన్నాడు. ఆమె తినకుండా సైలెంట్గా ఉండటంతో ఏంటే సైలెంట్గా ఉన్నావు, ఈ అన్నం ఎవరి కోసం అనుకుంటున్నావు, నీ కోసమే. నువ్వు నీ చేత్తో తింటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, కాదు కూడదు నాకు వద్దు అని అంటావా, ఆ తర్వాత నేనే నా చేత్తో నీకు పెడతాను, అది కూడా నేను తింటూ, నీకు అర్థమైందా అని అతడు అనటంతో ప్లీజ్ ఈ ఒక్కరోజు నన్ను వదిలేయి, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చాలా రిక్వెస్టింగ్గా అడిగింది హిరణ్య. వాడెవడికో యాక్సిడెంట్ అయితే నువ్వెందుకే ఇంత ఫీల్ అయిపోతున్నావు, మర్చిపోయాను, ఒకప్పుడు వాడు నీకు ఐ లవ్ యూ చెప్పినవాడు కదా, అందుకే అంత ఫీల్ అవుతున్నావా అని రాగం తీస్తూ ఒకవైపు తింటూనే అడిగాడు విక్రమార్క. ఈ విషయం కూడా నీకు తెలుసా అన్నట్లుగా హిరణ్య కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది. ఏంటే నా వైపు అలా చూస్తున్నావు, ఎలాగూ నువ్వు వాడిని రిజెక్ట్ చేసావు కదా, ఇంకెందుకు అంత బాధ, ఏదో లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్లుగానే ఫీల్ అయిపోతున్నావు. సర్లే, ఎలాగో నువ్వు తినను అంటున్నావు కదా, నాకు బాగా ఆకలి ఉంది, నేను తినేసి ఆ తర్వాత నీకు పెడతానులే, నా ఎంగిలి ఏమీ నీకు పెట్టనులే, నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదులే, నా ఎంగిలి నువ్వు తినే రోజులు ముందు ముందు ఉన్నాయి, ఆ రోజు నువ్వే ఇష్టంగా నన్ను అడుగుతావు, అప్పుడు నేను నీకు నా చేత్తో గోరు ముద్దలు చేసి పెడతాను అని చెప్తూ ఆమె కోసం పక్కన పెట్టిన ఫుడ్ కూడా తనే తినేశాడు. ఇలా ఒక మనిషికి యాక్సిడెంట్ చేసి కడుపు నిండా భోజనం ఎలా తినాలనిపిస్తుంది, అసలు నీకు ఇలాంటివన్నీ ఎలా చెయ్యాలనిపిస్తుంది అని అడిగింది హిరణ్య. ఇప్పుడు ఈరోజు నా కడుపుకి ఆకలైతే నేను తినకపోతే రేపు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వస్తుంది, ఆ తర్వాత నన్నెవరు చూసుకుంటారు, నువ్వు చూసుకుంటావా
అని అతడు తినటం కూడా ఆపి ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు. హిరణ్య మాత్రం అతడు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏమీ చెప్పకుండా అసహనంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది. ఆమె అలా ఫేస్ తిప్పుకోవటం విక్రమార్కకి చాలా బాధగా అనిపించింది. అయినా సరే అతని ఫీలింగ్స్ని బయట పెట్టకుండా నవ్వుతూ, నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే నా ఫుడ్ నేనే తినాలి. మరొకరు నా దగ్గరకు వచ్చి జాలిపడి నన్ను చూసి బాధపడి అయ్యో అనే పరిస్థితికి నేను రావాలి అని ఎప్పుడూ కూడా అనుకోను. చూడు, నాకు బాగోలేకపోతే నువ్వు చూసుకుంటావా అని అడిగితేనే నువ్వు ఫేస్ పక్కకు తిప్పుకున్నావు. మరి నేనెందుకు తినకుండా ఆగిపోవాలి? ఎవరి కోసమో? అలాంటి పిచ్చి పిచ్చి పనులు నేను చెయ్యను. కావాలంటే నువ్వు తిను, నేను వద్దు అని చెప్పను. నేను తింటుంటే ఎలా తింటున్నావు అని మాత్రం నీకు అడిగే అర్హత లేదు అని అన్నాడు విక్రమార్క. తిను, బాగా తిను, ఆ కడుపు నిండా అని కోపంగా అంటూ ఆమె బెడ్ మీదకు వెళ్ళి పడుకుంది. అతను నవ్వుతూ ఫుడ్ తినేసి, ఈ ఒక్కరోజు నిన్ను నీ ఇష్ట ప్రకారం వదిలేస్తున్నాను, కానీ రేపు మార్నింగ్ నువ్వు ఖచ్చితంగా ఫుడ్ తినాలి, లేకపోతే నా స్టైల్లో నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తాను అని అతను చెప్పిన ఆమె అతని మాటలను పట్టించుకోకుండా కనీసం ఆమె చిటికిన వేలు, కాలి గోరు, తల వెంట్రుక కూడా కనిపించకుండా ఫుల్లుగా దుప్పటి కప్పుకొని పడుకుంది. విక్రమార్క పడుకున్న హిరణ్యని చూసి, మా మేడం చాలా సెన్సిటివ్, చిన్న చిన్న విషయాలకు కూడా తెగ ఫీల్ అయిపోతుంది, ఇలా అయితే ముందు ముందు చాలా కష్టం అని అనుకుంటూ అతడు ఫుల్గా తినేసి కిచెన్లోనికి వెళ్ళి షింక్లో ప్లేట్ పెట్టి చెయ్యి కడుక్కొని నాప్కిన్తో చేతిని మూతిని తుడుచుకుంటూ రూమ్లోనికి వచ్చాడు. ఈరోజు నువ్వు నార్మల్గా నాతో ఉండి మాట్లాడుతూ ఉంటే నీకు నా గురించి ఒక క్లూ ఇద్దాం అనుకున్నాను. అప్పుడు నా గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ నువ్వు తెలుసుకునే ఛాన్సెస్ త్వరగా దొరుకుతుంది అని. కానీ నువ్వు ఇలా నన్ను పట్టించుకోకుండా పడుకుంటున్నావు కదా, సర్లే పడుకోలే అని అన్నాడు విక్రమార్క. ఆ రకంగా అయినా సరే ఆమె తనతో నార్మల్గా మాట్లాడుతుంది అని అనుకున్నాడు. కానీ హిరణ్య మాత్రం అతడి మాటలను పట్టించుకోకుండా అంతే పడుకొని యాక్సిడెంట్ అయిన రోషన్ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఎప్పటికో నిద్రపోయింది. అబ్బా, మా మేడం ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా కూడా నా మాట వినేటట్టు కనిపించడం లేదే. సర్లే, ఈ రోజుకి బాధపడని, రేపటికి అలవాటైపోతుందిలే అని అనుకుని తన ల్యాప్టాప్ తీసుకొని సీక్రెట్ రూమ్లోనికి వెళ్ళిపోయాడు. ఆమె ఫుల్లుగా దుప్పటి కప్పుకొని కాకుండా నార్మల్గా పడుకొని ఉంటే అతడు సీక్రెట్ రూమ్లోనికి వెళ్తుంటే చూసేది. కానీ ఆమె ఫుల్గా దుప్పటి కప్పుకొని ఉండటంతో అతడు చేసే యాక్షన్స్, అతడు సీక్రెట్ రూమ్లోనికి వెళ్తున్నాడు అనేది ఆమె గమనించలేకపోయింది. విక్రమార్క నైట్ అంతా తన సీక్రెట్ రూమ్లోనే ఉన్నాడు. రూమ్లో నుంచి అస్సలు బయటకు రాలేదు. ఏదో వర్క్లో బిజీగానే ఉన్నాడు. విక్రమార్క రోజులా వచ్చి తన గుండెల మీదే పడుకుంటాడు అని హిరణ్య కూడా అతడి గురించి ఆలోచించలేదు. ఆలోచించాలి అని కూడా ఆమె అనుకోలేదు. అతడు చేసిన పనికి ఆమె చాలా కోపంగా ఉంది. ఆ రోజు గడిచిపోయింది. నైట్ వరకు తెల్లవారింది. రోజులా ఉదయాన్నే నిద్రలేచి రూమ్లోనికి వచ్చి చూశాడు విక్రమార్క. అప్పటికి ఇంకా నిద్రపోతూనే ఉన్న హిరణ్యని చూసి నవ్వుకుంటూ జిమ్ రూమ్లోనికి వెళ్ళాడు. తను జిమ్ చేసి రూమ్లోనికి వచ్చి చూశాడు. అప్పటికి కూడా ఇంకా హిరణ్య పడుకొని ఉండటం గమనించి, ఏంటి ఈ మేడం ఇప్పటికి కూడా పడుకొనే ఉన్నారు, రోజు ఇలా చెయ్యరే, నాది జిమ్ చేయటం కూడా అయిపోయింది, నాకు జ్యూస్ ఇచ్చేది ఏమైనా ఉంటుందా, లేకపోతే నిన్నటి అలకని ఈరోజు కూడా ఇలానే కంటిన్యూ చేస్తారా మా మేడం అని అడిగాడు. కానీ ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇదేంటి, దీని నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదు, నార్మల్గా అయితే నేను ఇలా మాట్లాడుతుంటే లేచి కూర్చుంటుందే అని అనుకుంటూ ఆమె దగ్గరగా వచ్చాడు విక్రమార్క. కౌటిల్య కొత్తగా ఏర్పాటు చేస్తున్న డే కేర్ సెంటర్ ఆఫీస్లోనే అన్ని హంగులతో స్టార్ట్ అయ్యింది. తను స్టార్ట్ చేస్తున్న డే కేర్ గురించి కౌటిల్య తన పేరెంట్స్కి చెప్పాడు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గుడ్ ఐడియా, నిజంగా ఇలా చేయటం వల్ల ఆఫీస్లో ఉన్న స్టాఫ్కి కూడా చాలా బెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అని అన్నారు. ఇది నా ఐడియా కాదు, సిరి ఇచ్చింది, తన వల్లే నాకు ఈ ఐడియా వచ్చింది, ఇలా చెయ్యాలి అన్న ఆలోచన కూడా కలిగింది.
అలా అనుకున్న ఆలస్యం వారం రోజుల్లోనే ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి అని సిరికి అప్పచెప్పేశాను. సిరి కూడా వర్క్ డెడికేషన్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చెప్పింది చెప్పినట్లుగానే చేసేస్తుంది. అలా నేను చెప్పిన ఈ వర్క్ కూడా చెప్పిన విధంగానే వారంలోనే అంతా కంప్లీట్ చేయించింది దగ్గర ఉండి అని సిరి గురించి చెప్పాడు కౌటిల్య. అబ్బా! నా కోడలు ఎంత తెలివైనది అని వనిత మనసులో అనుకుంది. వైభవ్ మాత్రం సిరి గురించి వీడు పాజిటివ్గానే ఉన్నాడు. ఎవరో ఫేస్ కూడా చూడని ఆ అమ్మాయిని కాకుండా సిరినే ప్రేమిస్తే బాగుండేది అని మనసులో అనుకున్నారు. కానీ కౌటిల్య తను ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వచ్చి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఆ అమ్మాయితోనే పెళ్లి జరిపించాలి అని మాత్రం వైభవ్ మనసులో అనుకున్నారు. తన కొడుకు సంతోషమే తనకు ముఖ్యం. అందుకే అలా ఆలోచించారు. నాన్న, ఈ డే కేర్ ఓపెనింగ్కి తాతయ్యని పిలిస్తే వస్తారంటారా? లేకపోతే ఆయన బెస్ట్ ఫ్రెండ్ విక్రమార్క గారిని వదిలిపెట్టి నేను రాను అని ఎప్పట్లా చెప్పేస్తారా అని తన తండ్రిని అడిగాడు. ఏమోరా, నాన్న ఏమని సమాధానం చెప్తాడో ఏమో, నేనైతే చెప్పలేను. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు, నీకే తెలుస్తుంది కదా అని వైభవ్ అనటంతో తన తండ్రి ముందే అప్పుడే తన తాతయ్యకు ఫోన్ చేసి, తాతయ్య, నేను ఆఫీస్లో డే కేర్ ఓపెన్ చేస్తున్నాను, అలానే ఆఫీస్ పైన తను ఎలా ఓపెన్ చేస్తున్నాడు, తనకు ఎలా ఐడియా వచ్చింది, ఇవన్నీ చెప్పి రేపే ఓపెనింగ్, మీరు తప్పనకుండా ఓపెనింగ్కి రావాలి అని పిలిచాడు. కైలాష్ గారు కౌటిల్య చెప్పింది మొత్తం విని, అరే ఇప్పుడు నేను తప్పకుండా రావాలా? నా అవసరం ఏముంది లేరా, ముసలవాడిని, నాతో ఏముంటుంది అక్కడ పని, మీ అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళతో ఓపెనింగ్ చేయించు అని అన్నారు. తాతయ్య, మీకు ఈ మనవడి కంటే కూడా మీ ఫ్రెండే ఎక్కువైపోయాడు కదా, కనీసం ఒక్కరోజు మా సెలబ్రేషన్స్లో కూడా పాలు పంచుకోవటానికి మీకు కష్టమైపోతుంది. మీరు మమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు కదా, మా మీద మీకు ఇష్టం తగ్గిపోయింది అని కౌటిల్య బాధగా అనేసి ఫోన్ పెట్టేశాడు. పక్కనే ఉన్న విక్రమార్క గారు కైలాష్ మాటలను విని, ఏంట్రా విషయం, ఎక్కడికి రాను అని చెప్తున్నావు, ఎవరితో మాట్లాడేవేంటి అని అడిగారు. కైలాష్ గారు కౌటిల్య చెప్పింది మొత్తం చెప్పటంతో, రేయ్, పిల్లలు అటువంటి హ్యాపీ మూమెంట్ జరుపుకుంటున్నప్పుడు కూడా నువ్వు వెళ్లకుండా ఇక్కడ ఇలా ఈ ఆశ్రమంలో ముసలోళ్ళతో పాటు ఉంటాను అంటే ఎలా చెప్పు? నాకు ఎలాగూ నా ఇంటికి వెళ్ళే అదృష్టం లేదు. నన్ను నా ఇంటిలో పిలిచేవాళ్ళు ఎవ్వరూ లేరు. నీకు ఉన్న అదృష్టాన్ని ఎందుకురా వదిలిపెట్టుకుంటావు? నా కోసం ఇంటిని వదిలిపెట్టి ఇదిగో ఈ వృద్ధాశ్రమానికి వచ్చావు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇలా నా కోసం ప్రతి దాంట్లో కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వటం, ప్రతి దానిని సాక్రిఫైస్ చేయటం నాకు నచ్చటం లేదురా. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నువ్వు ప్రతిదీ కూడా ఇలా నా కోసం సాక్రిఫైస్ చేస్తుంటే ఒక్కొక్కసారి నా వల్లే నీ జీవితం ఇలా అయిపోయింది ఏమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది అని అన్నారు. ఇవన్నీ కాదులే, కానీ అక్కడికి వెళ్ళాలి అంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. వాళ్ళందరూ నన్ను బాగానే చూసుకుంటారు, కానీ ఇక్కడే ఈ ఆశ్రమంలోనే అందరితో కలిసి ఉండటం బాగా నచ్చింది. ఒక్కరోజు వాళ్ళందరి మధ్యలోనికి వెళ్ళినా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అని అన్నారు. అలా అనుకుంటే ఎలారా, మనకు వయసు అయిపోయింది. ఈ టైంలోనే మనవడు మనవరాలు పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. నాకెలాగూ అదృష్టం లేదు అనుకుంటే, అదే అదృష్టం నీ దగ్గరకు వస్తుంటే నువ్వు కూడా కాదు అనుకుంటే ఎలారా? సరే, నువ్వు అంతగా ఆర్టిఫిషియల్ అది ఇది అంటున్నావు కాబట్టి నేను కూడా నీతో పాటు ఆ ఓపెనింగ్కి వెళ్దాం, మనం ఇద్దరం కలిసి ఓపెనింగ్ చూసి తర్వాత వచ్చేద్దాం అని అన్నారు. 2 నిమిషాలు ఆలోచించిన కైలాష్ గారు, సరేరా, నువ్వు కూడా నాతో పాటుగా వస్తాను అంటున్నావు కాబట్టి నేను కూడా వెళ్తాను, నాకు ఇప్పుడు ఎటువంటి అభ్యంతరం లేదు, అలా ఇద్దరం కలిసి సరదాగా వెళ్ళి వద్దాం అని అన్నారు. అదే విషయాన్ని కైలాష్ గారు కౌటిల్యకు ఫోన్ చేసి చెప్పారు. కౌటిల్య చాలా బాధపడుతూ, తాతయ్య, పక్కన మీ ఫ్రెండ్ వెళ్ళు అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు నువ్వు మా దగ్గరకు వస్తాను అంటున్నావు కదా తాతయ్య అని బాధగా అనటంతో, అరే అదేమీ లేదులేరా, నేనే కాసేపు ఆలోచించుకోవాలి అని ఆగాను. ఈ ఓపెనింగ్స్ వీటన్నింటిలో నేను ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేను కదా, వయసు అయిపోతుంది, అందుకే నీతో అలా మాట్లాడాను అంతే, అంతకు మించి ఏమీ లేదు, వస్తున్నాను అని చెప్పాను కదా, నాతో పాటు నా ఫ్రెండ్ని కూడా తీసుకొని వస్తున్నాను, ఓకేనా అని అన్నారు.
సరే సరే, మీరు వస్తున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీ అని తన తాతయ్య తన దగ్గరకు వస్తున్నాడు అన్న హ్యాపీని తన మాటల్లోనే తెలియజేశాడు కౌటిల్య. కైలాష్ గారు ఫోన్ మాట్లాడుతుంటే ఆ ఫోన్ స్పీకర్ ఆన్లోనే ఉండటంతో కౌటిల్య మాటలను విన్న విక్రమార్క గారు, చూడరా నీ మనవడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో, అటువంటి వాడిని ఎందుకురా బాధ పెడతావు, కొన్ని రోజులు వాడితో పాటే ఉండిరా, అప్పుడు నీ మనవడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాడు చిన్న పిల్లాడిలా నీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాడు, కానీ నువ్వేమో ఉండటం లేదు అని అనటంతో సర్లేరా చూద్దాం అని అన్నారు కైలాష్ గారు. ఏంటబ్బా, ఈ మేడం గారు నిద్ర లేపుతుంటే అస్సలు లేవటం లేదు, నార్మల్గా అయితే ఇలా ఫుల్లుగా దుప్పటి కప్పుకొని ఈ మేడం పడుకోదే, రాత్రి నేను దీని ఫ్రెండ్ని యాక్సిడెంట్ చేయించాను అనేసరికి నన్ను చూడకూడదు అని నా మీద కోపంతో ఉన్నట్లుగా ఉంది అని అనుకుంటూ, మేడం ఇక మీరు నా మీద చూపించిన కోపం చాలేండి, లేవండి ఇక అని అన్నాడు. ఇదేంటి, నేను ఇలా మాట్లాడుతున్నా కూడా కనీసం ఉలుకు పలుకు లేకుండా అలానే ఉండిపోయింది. ఏంటి మేడం, నా పని చేయటం ఇష్టం లేక అలానే పడుకొని ఉన్నారా ఈ రోజంతా, ఇక ఇలానే నాతో మాట్లాడకుండా సైలెంట్గానే పడుకొని ఉంటారా ఏంటి అని అంటూ ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె కప్పుకున్న దుప్పటిని తీయాలి అని చేతిని ముందుకు చాపి అనుకున్నాడు. కానీ కరెక్ట్గా అప్పుడే తనకు చారి నుండి ఫోన్ రావటంతో ఆమెను నిద్ర లేపకుండా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు అని చాలా సీరియస్గా అన్నాడు విక్రమార్క. సార్, ఈరోజు 8 గంటలకి ఆఫీస్లో మీకు అర్జెంట్ మీటింగ్ ఉంది అని అన్నాడు చారి. ఏం మాట్లాడుతున్నావు, 8 గంటలకి అర్జెంట్ మీటింగ్ నాకు ఉండటం ఏంటి, నేనేమీ నిన్ను మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పలేదు కదా, ఎవరితో ఈ మీటింగ్ అని బాల్కనీలోనికి వెళ్ళి చారీతో చాలా కోపంగా మాట్లాడాడు విక్రమార్క. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.